హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెడ్డీ డైవర్స్ ఫ్లయింగ్ బ్లాగ్స్. మేము పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే మా ఊరైతే వెళ్ళొచ్చాము. అక్కడ వీడియో అనేది చూసేద్దాము. ఓకేనా, లెట్స్ స్టార్ట్ వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే అక్కడ అందరం కూర్చొని ఉన్నారు. ఊరు వెళ్ళాలి భోగోల్కి అని చెప్పేసి నేను చెప్పా కదా, పెళ్లి దగ్గర నుండి వెళ్తున్నామని. ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మా డాడీ ఫోన్ చేశారు ఆటో అంకుల్కి. పాపం ఆయన నిద్రలో ఉన్నా మేము ఫోన్ చేయగానే వచ్చేస్తారు. మంచిగా అనిపిస్తుంది ఆ అంకుల్ గారు. ఎప్పుడు వెళ్ళినా మేము ఆ అంకుల్ గారు ఆటోలోనే వస్తాము. కాకపోతే తొందరగా వచ్చేసారు ఆ రోజు. అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటా హ్యాపీగా వెళ్ళాము, హ్యాపీగా వచ్చాము. అందరూ మా వదిన వాళ్ళు చాలా రోజుల తర్వాత వచ్చున్నారు. వాళ్ళకి ఇల్లు చూపించాలి అని చెప్పేసేసి తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా వెయిట్ చేస్తా కూర్చొని ఉన్నాం కదా, అక్కడ మాట్లాడుకుంటా అటు ఇటు మంచిగా ఎంజాయ్గా ఉండింది. వదిన వాళ్ళు, అన్న వాళ్ళు, మా మామ వాళ్ళ పిల్లలు, మా పెద్ద మామ పిల్లలు అందరూ, మా అత్త వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. చక్కగా హ్యాపీగా ఆ ఆటోలో అయితే దాదాపుగా 20 మెంబర్స్ పైగానే వెళ్ళున్నాము నాకు తెలిసి. నేనైతే కరెక్ట్గా లెక్క అయితే పెట్టలేదు, కానీ సూపర్గా జరిగింది జర్నీ అనేది. ఇంకా మా అమ్మనైతే మిస్ అయిపోయాడు పాపం. మాతో పాటు చాలా దూరం వరకు వచ్చాడు, మళ్ళీ రిటర్న్ అయిపోయాడు వాడు. అయితే మా సుమయ్య చూడండి ఎలా చూస్తుందో. ఇంకా బాగా ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళాము, అలాగే ఎంజాయ్ చేసుకుంటా రిటర్న్ అయితే అయిపోయాము. చాలా బాగా జరిగింది జర్నీ అనేది. ఇక్కడ నుండి వెళ్ళినాక ఎలా జరిగింది ఏంటి అనేది కూడా చూపిస్తాను, చూసేద్దాం. మోదేపురం నుండి అయితే వెళ్తున్నాం కదా, అక్కడిది కూడా వీడియో అనేది తీశాను. ఆటోలో జర్నీ కూడా చాలా బాగా జరిగింది. అయితే ఇప్పుడు వెళ్తున్నాము భోగోలు. వెనక కూర్చున్నాం మేమందరము. మా అన్న చూడండి ప్లేస్ లేక నిలబడ్డాడు ఆటోలో. మేము ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చున్నా కానీ మాకు ప్లేస్ అయితే సరిపోలేదు. కాకపోతే చాలామంది ఉన్నాం కదా, జోష్ సూపర్గా ఉండింది. అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటా అయితే వెళ్ళిపోయాము. ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్ళింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎక్కడి దాకా చేరుతుంది అనేది నాకు తెలియాలి కదా, ఎంతమంది ఎక్కడి వరకు చూస్తున్నారు అనేది. అందుకోసం అనేది చెప్తున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాం ఫ్రెండ్స్, భోగోల్కి అయితే వచ్చేసాము. ఎంటర్ అయితే అయిపోయాము. ఇప్పుడు మా ఇంటి సందు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ స్కూల్ వచ్చింది అంటే మాకు ఇంకా హ్యాపీ అనేది పెరిగిపోతుంది. నాకు, మా పండు, మా తమ్ముడు, కలీమా అందరం సూపర్గా హ్యాపీగా ఉన్నాము. కాకపోతే ఆ టైంలో మా తమ్ముడు అనేది మిస్ అయిపోయాడు, వాడు రాలేకపోయాడు ఆ టైంలో. అందుకోసం అయితే మా అంతవరకు అయితే వెళ్ళాము మేము. మా తమ్ముడు ఒక్కడే మిస్ అయ్యాడు. మా నలుగురిలో మేము ముగ్గురం అయితే వెళ్ళాము. వచ్చేసింది స్కూల్. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, అందరినీ పలకరించుకుంటా వెళ్తూ ఉన్నాను. అందరూ హాయ్ 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 అని చెప్తా ఉన్నారు. ఎలా ఎప్పుడు వచ్చారు ఏంటి అని అడుగుతారు కదా, ఇంకా కామనే కదా అదైతే జరిగింది. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు అక్కడ పండు అయితే తీస్తాడు వీడియో, చూసేద్దాం. ఒక్కొక్కళ్ళు దిగుతున్నారు చూడండి ఫ్రెండ్స్. అక్కడ మా ఇంటి దగ్గరికి అయితే ఇప్పుడు నేను వెళ్ళి తాళాలు అయితే ఇవ్వాలి. అందుకని చెప్పేసి మా పండు అక్కడ నేను తీస్తా అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాడు వెళ్ళి. నేనైతే తాళం అయితే తీస్తున్నాను, ఎందుకంటే తాళం నా దగ్గరే ఉండింది ఆ రోజైతే. చాలా హ్యాపీగా చూడండి, పక్కన ఇంటి వాళ్ళు, అత్త వాళ్ళు అందరూ వచ్చి అడుగుతూ ఉన్నారు. చాలా వరకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేసాము ఇంట్లో. అయితే చాలా హ్యాపీగా ఉండింది. అయితే సూపర్గా ఉండింది. పెళ్ళికి వెళ్ళాము, ఇట్లా ఇంటికి వెళ్ళాము అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు మా వదిన వాళ్ళు కూడా. మంచిగా ఉండి జాగ్రత్తగా చూసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాము పెళ్ళి ఇంటికి. అయితే లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంట్లోకి వెళ్ళినాక కూడా చూపిస్తాను. చాలా వరకు హ్యాపీగా పిల్లలు చూడండి, అసలు వాటర్ లేవు. వాటర్ ఉండుంటే ఆ టైంలో మేము అరగంట కాదు కదా, 2-3 గంటలు ఉన్నా అక్కడ నుంచి కదిలే వాళ్ళు కాదు, పిల్లలం కానీ మేము కానీ. వాటర్ లేకుంటేనే అంత ఇదిగా మేము ఆడాము అక్కడ. కాసేపు చాలాసేపు ఉన్నాము అనిపించింది నాకు. చాలా బాగుండింది. కొద్దిగా జ్యూస్ తాగేసి చేసి వెళ్ళాము అక్కడ నుండి మేమైతే. ఇదిగోండి మా డాడీ తీసుకొని వచ్చేసారు జ్యూస్ అనేది. అందరము తాగేసి మంచిగా హ్యాపీగా
అందరం మీటింగ్లు పెట్టుకున్నాం కాసేపు. మా వదిన వాళ్ళు మేమందరము మీటింగ్లు పెట్టుకొని చాలా వరకు ఎంజాయ్ చేసాము. బాగుండింది అనిపించింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయ్యో ఎందుకు వచ్చాము ఏంటి అనేది అనిపించలేదు అక్కడ. చాలా బాగుండింది. చక్కగా హ్యాపీగా ఫీల్ అయిపోయాం మేమైతే. మా వదిన చూడండి ఎంత చక్కగా అందరిలో కలిసిపోయి మంచిగా ఉంటాం మేము, మా ఫ్యామిలీ మెంబర్స్. అలాగే మొహరంది కూడా చూశారు కదా, మా పెద్దనాన్న వాళ్ళు కూడా వచ్చిన్నారు అనేది. ఇది దానికి ముందే తీసాను వీడియో, కాకపోతే కొద్దిగా ప్రాబ్లం వచ్చి వీడియో అనేది లేట్ అయ్యింది, ఏమనుకోవద్దు. ఇప్పుడైతే పెట్టడానికి ట్రై చేస్తాను, కంటిన్యూ చేయడానికి వీడియోస్ పెట్టడము. ఓకేనా ఫ్రెండ్స్, అందరం బయట కాసేపు కూర్చున్నాము. వాటర్ అని అవని ఇవని చాలా బాగుండింది. ఇంకా ఆ తొట్టెలో వాటర్ అనేది ఉంటే అసలు వదిలే వాళ్ళే కాదు పిల్లలు. అప్పటికే మా పెద్దనాన్న చాలా సేపు తర్వాత ఫోన్ చేశారు, ఏమో ఎక్కడున్నారు ఏంటి తొందరగా రండి అని. కాకపోతే అక్కడ ఉండిపోయాము కదా అదే ధ్యాసలో, అందువల్ల కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు మేము పీర్ల సావిడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆటో కూడా అక్కడికే వచ్చేసి అక్కడ నుండి ఎక్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆటోని కూడా తీసుకొని వచ్చాడు మా మామ. మేము వెళ్తా ఉంటే నేను వీడియో నడుచుకుంటా వెళ్ళాను, మొత్తం క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు పోయినసారి నేను తీసా కదా ఇల్లు 100 సంవత్సరాల క్రితంది అని, అదే ఇల్లు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే అటు సైడ్ లెఫ్ట్కి వెళ్తే ఆ ఇల్లు అనేది కనిపిస్తుంది. ఇక్కడ పీర్ల సావిడి, పెద్ద పీర్ల సావిడి ఇది, పైన ఏమో చిన్న పీర్ల సావిడి ఉంది. అయితే మా ఊర్లో మేము పీర్ల సావిడి అనే అంటాము, ఇటు ఎలా పిలుస్తారనేది తెలియదు, అదే అలవాటు అయిపోయింది మాకైతే. అందరం చక్కగా దర్శనం చేసుకున్నాము. తెలుగులో చెప్పాలంటే దర్శనం చేసుకున్నామంటారు కదా దేవుణ్ణి, అలాగే చెప్తున్నాను మీకు. కాసేపు అక్కడ ఒక 10 to 5 minutes 5 to 10 minutes దాకా ఉన్నాము. చాలా వరకు ఉండి అక్కడ నుండి మా వదిన అడుగుతుంది ఎలా చేస్తారు ఏంటి, ఇక్కడ గంధము మొహరము అనేది ఎలా చేస్తారు ఏంటి అనేసి. అందుకోసం అయితే నేను వీడియో కూడా పెట్టున్నాను ఆల్రెడీ. పోయిన సంవత్సరంది కూడా పెట్టాను, ఈ సంవత్సరంది కూడా పెట్టాను. మళ్ళీ అక్కడ గొడవ ఆడుకుంటున్నాము, ఎవరు ఎక్కేది వెనకాల. బాగా ఎంజాయ్మెంట్గా ఉండింది కదా ఇందాక అని చెప్పేసి. కాకపోతే చిన్నపిల్లల్ని అందరినీ దింపేసి ముందుకు పంపించేసి మేము ఇందాకలో ఎలా అయితే కూర్చున్నామో అలాగే కూర్చున్నాం. కాకపోతే కొద్దిగా ప్లేసెస్ అయితే చేంజ్ అయినాయి. ఓకేనా, స్టార్ట్ అయితే చేసేస్తున్నారు అంకుల్ గారు, వెళ్ళిపోదామమ్మా ఇంకా లేట్ అయిపోయింది అని చెప్పేసి. చూసారా ఎలా కొట్టుకుంటా ఉన్నాము. చాలా బాగా అనిపించింది నాకైతే. చిన్నపిల్లలేమి పెద్దవాళ్ళేమి అంతా హ్యాపీగా అనిపించింది. అందరం అయితే ఎక్కి కూర్చున్నాం ఫ్రెండ్స్, అందరం ఎక్కి కూర్చొని ఎక్కడ వాళ్ళం అక్కడ. ఇంకా పిల్లలు అక్కడే కూర్చుంటామంటే లేదులేనన్నా సరిపోదు కదా, ఒకళ్ళు కూర్చుందామని చెప్పేసి అలా కూర్చోబెట్టేసి ఇంకా బయలుదేరిపోయాము. లెట్స్ స్టార్ట్. మళ్ళీ మోదాపురం అయితే వెళ్ళిపోతున్నాము. మాకు మోదాపురంకి 3 kilometers ఉంటుంది దూరం అనేది. కాకపోతే అందరం ఉన్నాం కదా, మా అన్న అన్నాడు నడుచుకుంటా వెళ్ళిపోదాము అని చెప్పేసి. కాకపోతే చిన్నపిల్లలు ఉన్నారని మా నాన్న ఆటో అనేది మాట్లాడారు. పెద్దవాళ్ళం అయితే వెళ్ళిపోయే వాళ్ళం అలాగే నడుచుకుంటా. మా ఊర్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలామంది వచ్చారు ఈసారి ఏంటి అనుకోకుండా వచ్చారు ఏంటి అది ఇది అని అడుగుతూ ఉన్నారు. ఇంకా మళ్ళీ మా అన్న మళ్ళీ అలాగే నించున్నాడు. కాకపోతే మా అన్న కొడుకు చిన్నోడేమో ఆ డాడీ కావాలి అంటా ఉంటే మా అన్న ఏం చేశాడో చూడండి. అసలు వాడు కూడా చాలా బాగా ఫీల్ అయ్యాడు, చాలా హ్యాపీగా ఉండింది మొత్తము. ఇంకా అలాగే నుంచోనే వచ్చాడు మా అన్న. రిటర్న్ కూడా వచ్చేటప్పుడు కూడా నుంచోనే వచ్చాడు మా అన్న అయితే. చూసారా ఎక్కడ ఎక్కిచ్చేశారో. వాడైతే ఎంత ఇదిగా ఏడుస్తున్నాడో, డాడీయే కావాలి అని చెప్పేసి. మా అన్న ఫొటోస్ దిగుతా ఉంటే నేను ఇచ్చాను వీడియో అనేది, చూద్దాం తీయన్నా ఇందులోనే అని చెప్పేసేసి. ఇంకా అందరము చూడండి చక్కగా కూర్చొని అయితే వస్తున్నాము.
చాలా హ్యాపీగా స్పెండ్ అయితే చేసాము. ఇక్కడ దాకా వీడియో చూసిన వాళ్ళందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కడ దాకా వచ్చింది అనేది కూడా ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారు అనేది కూడా కొద్దిగా కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది ఎక్కడ దాకా వెళ్ళారనేది. వాడు చూడండి చక్కగా హాయ్ అని చెప్తున్నాడు. మోదాపురం అయితే దగ్గర వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా అక్కడ దిగడమే అయితే మంచిగా అక్కడే పెళ్ళి ఇంటి దగ్గర దిగాము. ఎక్కడం కూడా అక్కడే ఎక్కుదాం అనుకున్నాం, కాకపోతే మేము అనుకోకుండా వచ్చాం కాబట్టి కొద్దిగా బస్ స్టాండ్ దగ్గరికి వచ్చినాక ఎక్కాము ఆటో అనేది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మీరు చూసిన వీడియో మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసినాక ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి. అప్పుడు అందరికన్నా ముందు మీరే చూడొచ్చు. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.